గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అసలు ఎప్పుడు మొదలైంది అంటే లైక్ ఏంటి ఆ స్టార్టింగ్ పాయింట్? నాకు సినిమాలు అంటే పిచ్చి. సినిమాలు, మ్యూజిక్ ఈ రెండు ఉంటే చాలా. నాకు ఇంకేం లేకపోయినా ఒక రూమ్లో సినిమా, మూవీ, మ్యూజిక్ ఈ రెండు ఉంటే నేను హ్యాపీగా ఉండిపోతాను. అన్ని సినిమాలు చూసేవాళ్ళ? వివచ్చంగా చూసేవాడిని సినిమాలు చూస్తూ లైక్ నాకు యాక్ట్ చేయాలి ఒక థాట్ వచ్చింది. బట్ ఇంట్రెస్ట్ లేదు. యాక్ట్ చేయాలని ఒక ఆలోచన మాత్రం వచ్చింది. మళ్ళీ స్లోగా రీల్స్ చేయడము అట్లా స్టార్ట్ చేశాను. నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చాక మళ్ళీ నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను. బట్ సినిమా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సినిమా అనేది కొంతమందికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మేము ఒట్టిగా చూస్తాము అంతే. కానీ కొంతమంది ఎలా జరిగింది, స్క్రీన్ ప్లే ఎలా తీశారు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మీకేంటి సినిమా అంటే లైక్ స్క్రీన్ ప్లే ఒకటే కాదు. అండ్ సినిమా కోసం ఎంత కష్టపడతారో మనం. కానీ మనకు తెలిసింది ఓన్లీ హీరో, హీరోయిన్, వీళ్ళను మాత్రమే మనం చూస్తాము. బట్ సినిమా వెనకాల చాలా మంది కష్టపడతారు. కెమెరామ్యాన్స్ నుంచి, లైట్ మ్యాన్స్ నుంచి చాలా కష్టపడతారు. లైక్ నాకు సినిమా అంటే ఒక పిచ్ అనమాట. ఎప్పటికైనా ఒక బిగ్ స్క్రీన్లో నేను యాక్ట్ చేయాలి. నన్ను చూసి యాక్చువల్లీ మెయిన్ ఏమంటే నేను ఎమోషనల్ కంటెంట్ చేస్తాను నేను అనుకోలేదు. యాక్చువల్లీ నేను కమెడియన్ అవ్వాలనేసి నా ఆశ. సో నేను కామెడీ చేసేవాడిని. నేను యాక్చువల్లీ నన్ను చూసి స్క్రీన్ మీద నన్ను చూసి నవ్వాలి, వాళ్ళు నవ్వేది నేను చూడాలని ఒక డ్రీమ్ ఉండేది నాకు. సో అలా వచ్చి నేను ఎమోషనల్గా స్టార్ట్ చేశాను ఒక వీడియో. ఆ వీడియో నా లైఫ్ని ఇట్లా చేంజ్ చేసింది. ఆ వీడియో తర్వాత ముందు అభి లాగా బ్లైండ్ వీడియో అనేసి ఒకటి చేశాను అనమాట. ఆడిషన్ బ్లైండ్ వీడియో నేను చూసింది కూడా అదే ఫస్ట్ వీడియో. నా బ్రో ఉదయ్ విరాజ్ అనేసి ఆ బ్రో తీశారనమాట ఆ వీడియో. అతను ఫోర్స్ వల్ల ఆ రోజు నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ వీడియో తీశాను. ఇప్పుడు ఆ వీడియో వల్ల నేను ఇక్కడ కూర్చోన్నా. సో అట్లా చెప్పవచ్చు అంత. సో అంటే మా కోసం నేను అడిగేది ఇప్పుడు ఎగ్జాక్ట్ అనుకోకుండా ఆ ఏదైతే చేశారో అది సింగిల్ టేక్ లో అయిందా లేదో తెలియదు మాకు. సో ఇప్పుడు ఏమైనా చెయ్యండి అంటే వెంటనే మార్చేసి చేయగలరు అంటారా? వచ్చేస్తుందా బ్లైండ్ దా? చేయొచ్చు. అవునా? లైక్ ఆడిషన్స్ లాగానా? ఇప్పుడు నాకే ఆడిషన్ ఇస్తున్నారు అనుకోండి, నేనే డైరెక్టర్ అనుకోండి, స్క్రిప్ట్ ఏంటంటే సేమ్ బ్లైండ్ పర్సన్, పెన్ను కాదు ఇంకేదో అమ్ముతున్నారు అనుకోండి. ఇప్పుడు పెన్ను కాకుండా మీరు చెప్పండి ఏదమ్మా. ఓకే బుక్ అనుకోండి. ఓకే బుక్. అన్నా ప్లీజ్ సార్ ఈ ఒక్క బుక్ తీసుకోండి సార్. సార్ మీరు ఈ ఒక్క బుక్ తీసుకుంటే నేను ఒక్క పూట అన్నం తింటాను సార్. నేను మా కాలేజీలో బాగా చదువుకున్నాను సార్, కానీ నాకు కళ్ళు లేవని ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు సార్. సార్ ప్లీజ్ సార్ ఒక్క బుక్ తీసుకోండి సార్, నేను అన్నం తినాలి సార్. 2 days అయింది సార్ తిని. ప్లీజ్ సార్ ప్లీజ్ కంటిన్యూ. అసలు ఎలా అండి, నా కళ్ళలో నీళ్ళు వస్తుంది. మీరు చేస్తుంది యాక్టింగ్ అని నాకు తెలుస్తుంది, కానీ కళ్ళలో నీళ్ళు వస్తుంది. అలా ఎలా అంటే మరీ ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అసలు అర్థం కాదు తెలుసా ఎవరికి. లోపల ఎంత డెప్త్ ఉండాలి తెలుసా. అంటే నేను యాక్టింగ్ అని ఎప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు. నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి, మీరు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారా, యాక్టింగ్ నేర్చుకున్నా అంటే ఇంతవరకు నేను అసలు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు, యాక్టింగ్ నేర్చుకోలేదు. నేను ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ అని ఉంటే, ఇప్పుడు నేను బ్లైండ్ అంటే నేను నిజంగానే బ్లైండ్ అట్లా ఫిక్స్ అయ్యేసి నేను చేస్తాను. దానివల్ల మనకి ప్యూర్గా వస్తుంది అనమాట మనం చేసేది. అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, అది ఫస్ట్ రీల్. ఆ రీల్ నా లైఫ్ని చేంజ్ చేసేసింది సీరియస్లీ. దాని నుంచి చాలా మెసేజ్లు వచ్చి ఉంటాయి కదా. చాలా వచ్చేసాయి. సో సినిమా ఇండస్ట్రీకి దాని తర్వాత వద్దాం అనుకున్నారా లేకపోతే దానికి లేదు? నేను దాని ముందు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ట్రై చేశాను. నేను ఆడిషన్స్కి వెళ్ళాను, చాలా మూవీస్లో కూడా చేశాను. నేను చేసిన మూవీస్ కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని యాక్ట్ చేశాను. బట్ నేను చేసిన యాక్టింగ్ అందులో రాలేదనమాట. ఎడిటింగ్లో తీయడం కానీ అలా జరిగాయి. నేను ఎప్పటి నుంచో నియర్లీ ఒక ఇంటర్ నుంచి నేను తిరుగుతున్నా. ఇంటర్ నుంచి సినిమాలకు వస్తుంది. ఇంటర్ నుంచి తిరుగుతున్నా. బట్ నాకు అదే టర్నింగ్ పాయింట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందని నేను అనుకున్నా. కాన్ఫిడెన్స్ అనేది ఫిక్స్గా వెళ్ళింది నాకు. ఓకే నేను చేయగలను అనేసి. ఇంకా బట్ ఇంటర్ నుంచి ట్రై చేస్తున్నట్టే అసలు అవకాశాలు పెద్దగా ఏం రాలేదా? ఇంటర్ నుంచి ట్రై చేస్తున్నా. ఎలా అంటే మనం చాలా సినిమాల్లో కానీ బయట కానీ కృష్ణానగర్ కష్టాలు అని చెప్పేసి లైక్ నేను అంటే ఈ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. నా మైండ్ ఆడిషన్స్కి వెళ్తే సినిమాలకు మనం వెళ్ళొచ్చు అనే ఒక మైండ్ సెట్ అందరిది. అప్పుడు ఫస్ట్ సినిమా అంటే అందరికి అదే ఆడిషన్స్కి వెళ్తే అసలు మనం వితౌట్ ఫేమ్ ఆడిషన్స్కి వెళ్తే మనం ఎవరు పట్టించుకోవాలని నాకు అప్పుడు అర్థమైంది. లైక్ యాక్టింగ్ చేసినప్పుడు ఓకే మీకు ఫోన్ చేస్తాంలే వెళ్ళు అనడము. లైక్ చాలా ఫేస్ చేశాను అనమాట. తిరుపతిలోనే చాలా ఫేస్ చేశాను. తిరుపతిలో కూడా ఆడిషన్స్ జరుగుతుంటాయి, సగం ఫేక్ ఉంటాయి. అది ఇంకా సో వెళ్తాము, ఇంకా అట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. ట్రై చేస్తుంటాను, ఇంకా అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. వీడియోస్ చాలా చేశాను నేను. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ చేశాను, కానీ అంత రీచ్ రాలేదన్నమాట.
ఈ వీడియో అప్పటి నుంచి ఫాలోవర్స్ వల్ల రీచ్ ఫాలోవర్స్ పెరగడము, వ్యూస్ కూడా ఎక్కువ రావడము, తర్వాత ఏ వీడియో చేసినా కూడా ఓకే. అప్పటి నుంచి అంటే ఆ బ్లైండ్ వీడియో తర్వాత నేను ఆలోచించడం ఎక్కువ మొదలుపెట్టాను అనమాట. ఓకే, మనం ఇలాంటి కంటెంట్స్ చేస్తే మనకి మన యాక్టింగ్ చూపించుకుంటే మనకి మంచి నేమ్ వస్తుంది అనేసి ఆ వీడియో నుంచి నేను ప్రతి ఒక్కటి యాక్టింగ్ చూపించాను. లైక్ నత్తి క్యారెక్టర్ చేయడం కానీ, నెక్స్ట్ మూకో క్యారెక్టర్ చేయడం కానీ, అబ్నార్మల్గా చేయడము, అలాంటిది అప్పటి నుంచి యాక్టింగ్ చూపించుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. చూసాను నాన్న సినిమాలో ఆ పాప కోసం చేసిన క్యారెక్టర్ ప్రతిదీ ఒక ఆర్ట్ లాగా అసలు దిగిపోతారు. ఆ క్యారెక్టర్ నిజంగా మీరేనా, నిజంగా గుడ్డోడా, నిజంగా మూగోడా అన్నట్టే బిహేవ్ చేస్తారు. సూపర్ అసలు. సో ఆ విషయం పక్కన పెడితే ఇందాక మాట్లాడుతూ మీరు అమ్మ వాళ్ళు అంత గారాభంగా పెంచడం వల్ల నేను చాలా సిచ్యువేషన్స్ ఇక్కడ ఇలా ఫేస్ చేశాను అన్నారు. ఏంటి ఆ సిచ్యువేషన్? అంటే మనకి ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు కూడా నేను ఒక రూమ్లో ఉంటున్నాను అనమాట. ఓకే, హైదరాబాద్లో రూమ్లో ఉంటున్నాను. నేను ఇంట్లో రూమ్లో అంటే మనమే వంట చేసుకోవాలి, మనమే మొత్తం మనమే అన్ని ఏ రోజు మనమే చూసుకోవాలి. మనకి అది తెలియదు, ఎలా చేసుకోవాలో కూడా తెలియదు మనకి. సో ఇంటికాడైతే ఇంకా టైంకి ఫుడ్ వచ్చేస్తుంది, టైంకి అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ మనం తినకపోయినా కూడా బలవంతంగా తినిపిస్తారు ఇంటికాడ. ఇక్కడ మనకి ఆకలి ఉంటే కూడా మనకి తినేదానికి ఫుడ్ ఉండదు, చేసుకునే ఇంట్రెస్ట్ ఉండదు, చేసేకి రాదు, అంటే బయట తినేకి అంత అమౌంట్ ఉండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను అనమాట. అమౌంట్ ఉండకపోవడం ఏంటి? అంటే నేను ఇంటికాడ అంటే కొన్ని సిచ్యువేషన్లో ఇంట్లో అడగను అనమాట అమౌంట్. కొన్ని సిచ్యువేషన్స్లో నాకు అంటే అబ్బాయిలకి ఇది ఒకటి ఉంటుంది కదా, అమౌంట్ ఇప్పుడు కావాలంటే అది ఫ్యూ సెకండ్స్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు అమౌంట్, కానీ ఆ టైంలో అడగకూడదు అనే ఒక ఆలోచన వస్తుంది. సో ఇంకొకే మనం ఏదో తిందాంలే అనేసి. పస్తులు ఉన్నారా ఎప్పుడైనా? పుత్తూరులో నేను ఎంబీఏ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఇంట్లో చిన్న గొడవ అవ్వడంతో, నేను ఇంట్లో ఏమైనా గొడవ అయితే నేను కొన్ని రోజులు కొద్దిగా గ్యాప్ ఇస్తాను అనమాట. సో దానివల్ల అడగను ఇంట్లో. బట్ ఓకే, కొన్ని రోజులు మా డాడీకి డౌట్ వస్తుంది, నేను కొన్ని రోజులు 2 days మాటలు డల్గా ఉన్నానంటే ఇంకా ఆటోమేటిక్గా మా అమ్మ చెప్తుంది, మా నాన్న అమౌంట్ పంపించేస్తాడు అనమాట. మీరు అడిగారు? అట్లా జరుగుతుంది, నాకు తెలిసి పంపిస్తారని, అందుకే అట్లా రేట్ చేస్తాను. బట్ ఇంటర్ నుంచి ట్రై చేస్తున్నారంటే మీ ఇంట్లో ఓకేనా, అంటే మిమ్మల్ని మూవీస్లో వదిలేయడానికి? మా ఇంట్లో ఓకే, లైక్ మా మమ్మీతో ఏం ప్రాబ్లం లేదు. మా అమ్మకి కానీ మా నాన్నకి భయం ఉండేది అనమాట, ఎక్కడ ఈ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడ పాడైపోతారో, లైక్ ఎక్కడ ఛాన్సెస్ రాకుండా. మా నాన్న చెప్తున్నాడు, నువ్వు ట్రై చేయి, వద్దని చెప్పను, బట్ ఆ ట్రై చేస్తూ నువ్వు చదువుకుంటారా, నీకంటూ ఒక క్వాలిఫికేషన్ పెట్టుకున్నావు అంటే ఒకవేళ దాంట్లో మిస్ అయిందంటే నువ్వు దీనిలో జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్తుంటాడు మా నాన్న. రీసెంట్ టైమ్స్లో ఇంకా మా డాడీకి ఫోన్ చేసి మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం, మీ కొడుకు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అది ఇదంటే ఇంకా మా నాన్న మెల్ట్ అయిపోయేసి ఇంకా ఓకే నీకేం కలిసి చేసుకో నేను చూసుకుంటా అన్నాడు రీసెంట్గా. సరే ఇంకా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా అది. ఖచ్చితంగా. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మాటలు వింటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీ గురించి, దాంట్లో ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటే వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు, బయట వాళ్ళకి అసలు అవకాశాలు ఉండవు అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా? విన్నాను, అంటే ఆ సినిమా అంతా నేను వెళ్ళలేదు కాబట్టి చిన్న ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాల్లోనే లైక్ వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, అదే ఇంకా ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, డైరెక్టర్ కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు యాక్టింగ్, అతనికి యాక్టింగ్ వచ్చా రాదని చూడరు, మన వాళ్ళు ఉండాలి అని ఫేస్ చేశా నేను. నా పక్కన అతను నాకంటే తక్కువ యాక్ట్ చేసినా అతనే పిలుచుకుంటారు అనమాట, లైక్ అలాంటివి. ఓకే, సో హైదరాబాద్కి అంత ధైర్యంగా వచ్చేసారా, అంటే అన్నీ వదిలేసుకొని నేను యాక్టింగే చేసుకుంటాను అని అనుకుని రావడానికి మెయిన్ థింగ్ ఏంటి? ఎలా? అదే ఇంకా బిగ్ స్క్రీన్లో నేను కనబడాలి, ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటా అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? చిత్తూరు నేను చెప్పాలి కానీ చాలా మంది సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ, సిస్టర్స్ నాకు చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా 4 members 2 బైకులు వేసుకొని వచ్చి నన్ను బస్సు ఎక్కించి నాకు హగ్ ఇచ్చి కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించారు అనమాట. ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా పని మీద వచ్చారా లేకపోతే నార్మల్ గానే ఎత్తుక్కోవడం అంతేనా? లైక్ అదే కొన్ని ఉన్నాయి, లైక్ చాలా మంది కొంతమంది కాంటాక్ట్ అయ్యారనమాట, వచ్చి మీట్ అవుదాం అనేసి వేరే మూవీస్ లో, దానికోసం మాట్లాడదామని. మూవీస్ లో కాన్ఫరెన్స్ వచ్చేసి ఈ సోషల్ మీడియా బాగా హెల్ప్ అవుతున్నట్టుంది కదా ఈ మధ్య, అంతకు ముందు ఖచ్చితంగా. మీకు కూడా అట్లాంటి ఆఫర్స్ అంటే ఆ రీల్ తర్వాత చాలానే వచ్చి ఉంటాయా? చాలా వచ్చాయి. ఎంచుకుంటున్నారా స్క్రిప్ట్స్ ఏమైనా అట్లా? చాలా అసలు ఆ బ్లైండ్ వీడియో వల్ల అయితే నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు అన్నమాట, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, వాళ్ళే డైరెక్ట్గా అది మెసేజ్ కూడా పారాగ్రాఫ్ పెట్టారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఓకే, ఇంకా చెప్పాను ఇంకా ఈ వీక్లో ఒక మూవీది ఒకటి చేస్తున్నాను అనమాట. ఓహో, అది కంగ్రాచులేషన్స్ అండి. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు మెసేజ్ అట్లా ఏమైనా పెట్టారా? ఇండస్ట్రీ నుంచి అంటే మన నిఖిల్ గారు ఉన్నారు కదా, హీరో నిఖిల్, స్వయంభూ మూవీ తీస్తున్నారు ఇప్పుడు. అవును, ఆ మూవీ ప్రొడ్యూసర్ గారు మెసేజ్ చేశారు నాకు. ఓకే,
లైక్ నెక్స్ట్ మూవీలో మీకు మంచి రోల్ ఇస్తున్నాను, మీకు ఓకే అయితే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి అనేసి. Oh. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు. ఎగ్జాక్ట్ అవ్వాలో ఏమవ్వాలో తెలియదు. వెంటనే మా డాడీ పక్కన మా డాడీ చెప్పేస్తున్నాను. చెప్పకూడదు అనుకున్నా బట్ చెప్పేసాను మా నాన్నకి. ఏమన్నారు మీ నాన్న? అదే హ్యాపీ. అంత హ్యాపీ. ఇప్పుడు ఏంటి అలా మార్చేసింది ఒక రీల్. అప్పటి నుంచి కూడా అట్లానే ఆపేయలేదు మీరు ఎక్కడ కూడా, అవే చేసుకుంటూ పోతున్నారు ఇంకా కూడా. ఆలోచనలు అయితే భయంకరంగా వచ్చాయి నాకు. ఎంత చేసినా కూడా మనకి ఫేమ్ అనేది పక్కన పెడితే లైక్ కొంత కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నా అనే ఒక బాధ ఉండేది నాకు. చాలా కష్టపడేవాడిని. చిన్న రీల్ అంటే అందరికీ రీల్లా కనబడుతుంది, కానీ దాని వెనకాల చాలా అంటే చాలా ఇది ఉంటుంది. చిన్న రీల్ అయినా పర్లేదు, చాలా కష్టం ఉండేది వెనకాల. కరెక్ట్గా డైలాగ్స్ పండాలి, ఫన్ రావాలి, ఎమోషన్ అంటే ఎమోషన్ క్యారీ అవ్వాలి, అవన్నీ చాలా ఉంటాయి. సో ఎంత కష్టపడినా కూడా అది రీచ్ వెళ్ళదు అనమాట. ఓకే. సో మీకు ఒక టీం ఉందా అట్లా? టీం అంటే ఉంది. ఓకే. టీం అంటే ఇంకా తిరుపతిలో ఉన్నారు, మేము చిత్తూరులో ఉన్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఓకే ఎడిటింగ్ అన్ని చేయడానికి ఎడిటింగ్ చేయిస్తారు. ఏమన్నా నా రీల్స్ కాన్సెప్ట్ నేనే ఏమైనా ప్లాన్ చేసుకుని నేనే చేసుకుంటాను. చాలా రీల్స్ చేసిన తర్వాత వచ్చింది ఇది. ఫస్ట్ రీల్ కి ఏం మీరు ఇట్లా ఫేమస్ అవ్వలేదు. రీల్ అనగానే ఏముందిలే రీల్సే కదా అనుకుంటాం కానీ అర్థం కాదు. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు కాబట్టి ఎలాగో ఎవరితో అయినా వీళ్ళతో చేస్తే బాగుంటుంది, లైక్ కమెడియన్ గా చేయాలంటున్నారు కాబట్టి. ఎస్పెషల్లీ మీరు చేసిన ఏ రీల్ కి కమెడియన్ కి అసలు సంబంధమే లేదు. ఆ విషయం అసలు ఎవరికైనా చెప్పినా కూడా కమెడియన్ అని ఆలోచిస్తారు కదా. బట్ అందరికి మా పక్కన నేను కమెడియన్ అనే తెలుసు, అంటే బయట రీచ్ అవ్వలేదు కాబట్టి. నా రిలేటివ్స్ కి, ఫ్యామిలీస్ కి, ఫ్రెండ్స్ కి మాత్రం నేను బాగా కామెడీ చేస్తాను, ఓపిస్తాను అనే వరకు తెలుసు. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ స్టార్ట్ చేశానో వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట, ఓకే ఈ యాంగిల్ కూడా ఉంది నీలో అనేసి. ఓకే. సో మాకోసం బ్రహ్మానందం గారి నవరసాలు రీల్ చేయొచ్చు కదా ఇప్పుడు. అదే నవరసాలు, కోపం, ఆనందం, బీభత్సం ఇలా చేస్తారు కదా. నన్ను చెప్పమని అడగండి మీరు నవరసాలు. మీరు చెప్తే కదా చేసేదానికి. నేను చెప్పాలంటే నేను అన్ని గుర్తుండవండి, వెంటనే నేను చూసి చెప్తాను, మీరు చేయండి. ఓకే. నాకు కూడా అన్ని రావాలండి. అదేంటి అలా ఎలా? ఓకే. హాస్యం. హాస్యం అంటే హాస్యం అంటేనా? ఇదేంటి హాస్యం అంటే నవ్వండి. అదే అంటే ఫనీగా కావాలా నార్మల్గా అంటే? మీరు ఎలా చేస్తారు అలానే కావాలి. హాస్యం. ఆశ్చర్యం. వావ్. కోపం. చెప్పాక పని చేయకని. హలో. దుఃఖం. రౌద్రం. కరుణ. భయానకం. అమ్మో. అద్భుతం. అద్భుతం. కైండ్ ఆఫ్ ఆశ్చర్యం, రెండు సేమే. యా. శాంతం. వీరం అంటే ధైర్యం. ఇక్కడైతే నిజంగా బ్రహ్మానందం గారు అనిపిస్తున్నారు కదా. మా గురువు గారు కదా. మీ గురువు గారా? ఓకే. అంతే అయిపోయినాయి. అద్భుతం అయిపోయింది, శాంతం అయిపోయింది, భయానకం, వీరరసం, రౌద్రం, కరుణ, శృంగార రసం, హాస్యరసం అన్నీ అయిపోయినాయి. ఓకే పర్లేదండి, యాక్చువల్లీ పర్లేదు కాదు, అంతకు మించి చేస్తున్నారు. సో బేసిక్గా యాక్టింగ్ అంటే సెంటిమెంట్తో ఏడిపిస్తున్నారు అనుకుంటే మీరు షాక్ ఇచ్చారు ఏంటంటే కామెడీ ఇష్టం, కమెడియన్గా చేయాలని కోరుకుంటున్నారు. యాక్టింగ్ ఒకటేనే ఇంకేమైనా స్కిల్స్ దాచిపెట్టారా మా కోసం? యాక్చువల్లీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ఓకే. సో నేను రీసెంట్ అంటే పాటలు పాడడం స్టార్ట్ చేశాను అనమాట. ఓ నా కోసం కానీ మా ఆడియన్స్ కోసం కానీ ఒక పాట. ఖచ్చితంగా ఇప్పుడు మీకోసం ఒక పాట పాడతాను. ఓకే. మిమ్మల్ని చూస్తే యాక్చువల్లీ పాడాలనిపించింది ఆ పాట నాకు. ఓ థ్యాంక్ యూ. కళ్ళు మూసియో చూస్తే అక్కడికొచ్చా, ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చా,
పిల్ల ముందే ఇది నిజమా వివరించే ఎల్లోరా వయసు. అయ్యో సర్ప్రైజ్ ఇచ్చారండి మీరు, నన్ను షాక్ అయ్యేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు నిజంగా తెలుసా. నాకు పిచ్చి అనమాట సింగింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అమ్మో మల్టీ టాలెంటెడ్ అయితే. ఒకటి కాకపోతే ఇంకోటి ట్రై చేసుకోవచ్చు మీరు. ఎప్పుడైనా సింగింగ్ లో ట్రై చేశారా అలా? సింగింగ్లో యాక్చువల్ నేను ఒక తమిళ పాట పాడాను చెన్నైలో. ఓ సినిమాలో వచ్చిందా? వచ్చింది, తమిళ పాట పాడాను, అది రీసెంట్గా రిలీజ్ అవుతుంది. ఓ ఏది పాడతారా? అది మనకి లిరిక్స్ చూసి పాడాల్సింది అది. ఓకే. సో మనకి తమిళ రాదు, వచ్చు బట్ అది చదవడం రాదు తమిళ్. మరి ఎలా పాడారు? అక్కడ వాళ్ళు పక్కన పాడిపిస్తుంటారు అనమాట, తెలుగులో రాయిస్తారు మనకి, తెలుగులో మనం దాన్ని తమిళ్లో పాడచ్చు. తమిళ్ వచ్చు కాబట్టి అర్థమవుతుంది నాకు. సో చిత్తూరు వాళ్ళు, నెల్లూరు, తిరుపతి పక్కన ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తమిళ్ కొంచెం వస్తుంది కదా. యాక్చువల్ నా ఫ్రెండ్స్ చాలా మంది తమిళియన్స్ అనమాట. ఓకే. సో అట్లా నాకు తమిళ్ కొద్దిగా బాగా. సో డబ్బింగ్ కూడా ట్రై చేయొచ్చు ఆ లెక్కన మీరు, సింగింగ్ వస్తుంది అంటే. ఎప్పుడైనా దానికి కూడా హీరోలకి లేదు ఛాన్స్ ఎప్పుడు రాలా నాకు. బట్ ఈ వీడియోలో యాక్చువల్లీ బ్లైండ్ వీడియోలో నా వాయిస్ నాకే నచ్చింది చెప్పాలంటే. బాగుంటుంది, చాలా అంటే చాలా మంది చెప్పారు డబ్బింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనేసి. చూద్దాం అదేమో వస్తే హ్యాపీ కదా. సో నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా, మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లైక్ మా డాడీ మా మమ్మీ ఉన్నారు కదా, అలాంటి ఫాదర్ మమ్మీ దొరకడం అయితే ఫస్ట్ నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఓకే. లైక్ నియర్లీ నాకు మా అక్కకి మ్యారేజ్ అయింది కదా. సో మా అక్కకి తగిన హస్బెండ్ వచ్చాడు, అంటే మా అక్కకి తగిన హస్బెండ్ వచ్చాడు, బాగా వచ్చాడు, అంటే ఏం ప్రాబ్లం లేదు. లైక్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఎట్లుంటుంది మ్యారేజ్ అయిపోయినా కానీ. నేను చాలా చేశాను మా అక్క, ఇప్పుడు మా అక్క నేను ఫైట్ చేసుకుంటూ కొట్టుకుంటూనే ఉంటాం, ఇప్పుడు ఒకరికి ఎప్పుడు అవ్వదు. బట్ మ్యారేజ్ అయ్యే ముందు ఏదో చిన్న ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందో, అంటే మా అక్కకి మా డాడీ అంటే చాలా ఇష్టం అనమాట, అస్సలు ఉండదు మా డాడీ లేకుండా, అస్సలు ఉండదు. అలాంటి అమ్మాయి ఎలా ఉంటుంది పెళ్ళైనాక అని ఒక ఫీలింగ్తో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మా బావుతో జర్నీ చేసినాక నాకు ఆ ఫీలింగ్ మీద అస్సలు పోయిందనమాట. ఓకే పెళ్ళి అయిపోయింది అక్కకి, హ్యాపీ, ఇంకేం ప్రాబ్లం లేదు అని ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు. అది నా లైఫ్లో చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక తమ్ముడిగా అక్క ఎలా ఉంటుందో, ఏమైద్దో అక్కడ అనే ఒక బాధ. రీసెంట్ టైమ్స్లో నాకు అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే. సో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ అంటే అంత సాడ్ మూమెంట్ ఏం లేదు. లైక్ అమ్మకి రీసెంట్గా హెల్త్ బాగాలేదనమాట, అదే దానివల్ల కొన్ని రోజులు అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు లైక్ నాకేమంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే ఎక్కువ ఆలోచించేస్తాను నేను, ఉన్నదానికన్నా ఎక్కువ ఆలోచిస్తే అట్లా చాలా ఓవర్ థింకర్ అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో ఏం బాగాలేదు అంటే మమ్మీకి రీసెంట్గా అదే బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల అడ్మిట్ చేయాల్సి వచ్చింది. బ్లడ్ ఇవ్వడం, ప్లేట్లెట్స్ అంటారు కదా, అది తగ్గి అంటే చాలా తగ్గిపోయేది అనమాట. మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది, వర్క్ ఎక్కువ మమ్మీకి, ఆఫీస్ వరకు ఇంట్లో వరకు మొత్తం ఆ వర్క్ వల్ల మమ్మీకి థైరాయిడ్ కూడా ఉందన్నమాట. సో దానివల్ల కొద్దిగా ఎక్కువ హెల్త్ ప్రాబ్లం వచ్చి రీసెంట్గా అట్లా చాలా చాలా సాడ్గా అయిపోయాయి అనమాట. ఒక 1 week 2 weeks ఏం వీడియోస్ కూడా నేను పెట్టలేదు, వీడియోస్ తీయలేదు, అసలు అనిపించలేదు నాకు ఆ టైంలో షూట్ చేయాలని. సో మమ్మీని చూసుకుంటూ అది కొద్దిగా. అది కొంచెం ఏడుస్తారా అంటే బయటకు కనిపించేలా మనుషులకు చెప్పేలా? నాకు ఏడవడం అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఒక నాకు నచ్చిన మ్యాటర్ ఐ మీన్ నాకు నచ్చిన విషయం కోసం ఏడవడం నాకు చాలా ఇష్టం. అవునా? అది ఏడిస్తే లైక్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అదేంటి అబ్బాయిలు ఏడవకూడదు కదా అందరి దృష్టిలో? నేను ఏడుస్తానండి, బాగా ఏడుస్తా. లైక్ అన్నిటికీ ఏడను, నాకు ఇష్టమైన మూమెంట్స్ నేను ఎంజాయ్ చేసేవని ఏడుస్తారు, ఎంజాయ్ చేస్తూ ఏడుస్తా. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట. ఏ విషయమైనా కానీ. అలా ఏడ్చిన ఒక మూమెంట్ ఏంటి? ఎంజాయ్ చేస్తే ఏడ్చింది? ఎంజాయ్ చేస్తూ ఏడ్చిందంటే రీసెంట్గా అదే ఇవంతా వచ్చాక ఐ మీన్ కొద్దిగా మా డాడీకి ఎవరో కాల్ చేసి చెప్పారనమాట, లైక్ ఈ కొడుకు వీడియోస్ చేస్తున్నా, ఎవరైతే ఎందుకు ఊరికే వీడియోస్ చేసుకుంటూ ఉన్నాడు మీ కొడుకు, అవంతా అయ్యే పని కాదు, ఈ సినిమా ఇండస్ట్రీ అంతా జరిగే పని కాదు అని అట్లా చెప్పిన ఆయనే ఫోన్ చేసి నన్ను మెచ్చుకోవడము, అదే కంటిన్యూ చేయమని చెప్పు, మంచి నేమ్ వస్తుందని చెప్పినప్పుడు మా డాడీ అది నాకు చెప్పేటప్పుడు నాకు కొద్దిగా ఎమోషనల్ అనిపించింది, ప్రౌడ్గా కూడా అనిపించింది. ఆ ప్రౌడ్ మూమెంట్లో ఎమోషనల్ అయ్యి ఏడుస్తాను అనమాట. ఓకే. మీరు ఇంటర్ నుంచి యాక్టింగ్ కోసం స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయాలని ఎవరు చెప్పారంటే ఎప్పటి నుంచి మళ్ళీ దీనికి వచ్చారు సోషల్ మీడియాకి? నేను ఇంటర్ నుంచి యూస్ చేస్తున్నాను, బట్
మనం ఓకే మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తే మనం పాపులర్ అవ్వచ్చు, పాపులర్ ఇన్ ద సెన్స్ మనకి మన ప్రొఫైల్ బయట వెళ్తుంది అని ఒక థాట్ వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, అప్పుడు జనాలు అన్నారా ఎందుకురా నీకు ఈ వీడియోలు పని చాలా చేసుకోవాలి? మంది అన్నారు, అవునా? చాలా మంది అన్నారు. అంటే బయట చెప్పరు కానీ వేరే వాళ్ళకి చెప్పుకోవడం కానీ చాలా జరిగాయి. కానీ నా సరౌండింగ్స్లో నాకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అనమాట. నువ్వు చెయ్యి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని నమ్మిన వాళ్ళే ఎక్కువ చాలా మంది మంది నమ్మిన వాళ్ళు. బయట వాళ్ళది ఏముందిలేండి, వాళ్ళు ఇంకా ఎప్పుడెప్పుడు కింద లాగేద్దామా, ఎదిగితే ఇంకా అసలు చూడలేరు కదా. ఇప్పుడు కూడా ఇంత వచ్చా కూడా ఉంటారు కొంతమంది. అవును, ఇప్పుడు కూడా ఇంకా అంటున్నారా అంటారు అవసరమా మనకి ఈ వీడియోలు సరే, ఏదో 2 వీడియో వైరల్ అయింది అంతే కదా, ఎందుకు అంతా ఫీల్ అయిపోతున్నావు అని వాళ్ళు కూడా ఉన్నారు. పొగిడే వాళ్ళకంటే ఇల్లే ఎక్కువ ఉన్నారు. బట్ హ్యాపీ అంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదంటే మన వీడియోకి ఇప్పుడు కమెంట్స్ ఉంటాయి కదా, నాకు నియర్లీ ఆ వీడియోకి 7,000 కమెంట్స్ వచ్చాయి. ఆ బ్లైండ్ వీడియోకి ఆ 7,000 కమెంట్స్లో ఇంతవరకు నేను నెగిటివ్ కమెంట్ ఒకటి చూడలేదు. 7,000 కమెంట్స్ నన్ను ఫాలో కొట్టి మరీ కమెంట్ పెట్టిన వాళ్ళే. నేను నైట్ కూర్చున్నానంటే నాకు అదే పని, కమెంట్స్ చదువుతా, ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తుంటాను అనమాట. కమెంట్స్ చదువుకుంటా, ఏదో 2-3 లైక్ పెడతారు, ఇంకా కమెంట్ తెలిసి వాళ్ళు గమ్మున ఉంటారు. లైక్ గుడ్డోడు అన్నారు బ్రో, మళ్ళీ గుడ్డోడు ఎట్లా చదువుకున్నారు అంటారు. ఇంకా ఉన్నారు గుడ్డోడుగా బ్లైండ్ వాళ్ళు కూడా చదువుకొని ఏదో స్థాయిలో కూడా ఉన్నారు. సో బ్రెయినీ లిపి అని ఒకటి ఉంటది కదా వాళ్ళు చదువుకోవడానికి, ఎందుకు చదువుకోడు? అట్లా ఉంటారు. అంత బాగున్నా కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఉంటారు. వాళ్ళు ఉండేదే దానికి, వాళ్ళు లేకపోతే ఫీల్ అవ్వాలి ఇంకా. అలాంటి వల్ల మనం ఇంకా కొద్దిగా కాన్ఫిడెంట్ అవ్వచ్చు. ఎస్, సో ఆ వీడియో ఆ రోజు తర్వాత మారిపోయింది మీకు మాత్రం. అది చెప్పుకుంటాను. ఆ వీడియో తీసిన పర్సన్ బ్రదర్ విరాజ్ అనేసి, ఆ బ్రదర్ నన్ను ఆ రోజు ఫోర్స్ చేశాడు అనమాట, ఈ వీడియో చెయ్యి ఏం కాదంటే, నేను సర్లే వీడియోస్ పెట్టి ఛానల్ అయింది కదా చేద్దామని చేశాను దాన్ని. కానీ నేను ఏం చేసినా కూడా అది కేర్లెస్గా చేయను అనమాట. మనం రీల్ అప్లోడ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని నేను ఇన్వాల్వ్ అవుతా, ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతా. సో చేశాను. అది నైట్ పోలేదు వీడియో, లైట్ ఓకే బెటర్ అండి. మార్నింగ్ చూసే కొద్దిగా 100K కొట్టింది. ఫస్ట్ టైం నా వీడియో, పర్సనల్ వీడియో నా ఒక్కడే వితౌట్ కొలాబరేషన్, నా ఒక్కడి వీడియో 100K కొట్టింది ఆ వీడియోనే. ఇంకా అది అట్లే ఇంకా మిలియన్స్కి వెళ్ళి ఫాలోవర్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చినట్టున్నారు కదా. ఎంత ఉండింది నాది 1800 ఉన్నారు అంతే నా ఫాలోవర్స్. ఇంకా ఒక్క వీడియోకి ఇంకా నియర్లీ 6,000 మెంబర్స్ వచ్చారనమాట ఫాలోవర్స్. కానీ సోషల్ మీడియాని మనం ఎంత పాజిటివ్గా వాడుకుంటే మనకు అంత పాజిటివిటీ ఇస్తుంది అనేది మీ రీల్స్ ఒక పెద్ద నిదర్శనం. పిచ్చి పిచ్చిగా వాడుకున్నది చాలా మంది ఉంటారు, కావాల్సినట్టు వాడుకుంటే ఇండస్ట్రీ వరకు తీసుకెళ్ళగలరు. అలా అని చెప్పడానికి మీరే ఒక నిదర్శనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.